అందరికీ నమస్కారం. సువికా భక్తి టీవీకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రావణ మాసంలో తప్పకుండా చేసుకోవాల్సిన 5 ముఖ్యమైన పూజా విధానాల గురించి తెలుసుకుందామా? మొదటిది శివాభిషేకం. శ్రావణ మాసంలో సోమవారానికి చాలా ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా పరమశివునికి పంచామృతాలతో అభిషేకం చేయడం, బిల్వ దళాలు సమర్పించడం, ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపం చేయటం వంటివి చాలా మంచిది. మరొకటి శ్రీ మహాలక్ష్మీదేవి పూజ. ప్రతి శుక్రవారం మహాలక్ష్మీదేవిని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు, ఆనందం, కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. ఇంటిని శుభ్రంగా ఉంచుకొని దీపారాధన చేయటం, ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని జపించడం, అమ్మవారికి పాలు, పాయసం, బెల్లంతో చేసిన నైవేద్యాన్ని సమర్పించడం, ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. శ్రీ మహాలక్ష్మీదేవి కృప మనందరిపైన ఉంటుంది. మూడవది శ్రీ మహావిష్ణు పూజ. శ్రావణ మాసంలో శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో ఆరాధించడం అత్యంత శుభకరం. విష్ణు సహస్రనామ పారాయణం లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించడం ద్వారా మనసుకి ప్రశాంతత, దైవానుగ్రహం లభిస్తుంది. మరొకటి తులసి పూజ. తులసిదేవిని మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తాము. నిత్యం దీపారాధన చేయటం, తులసికి నీరు పోయటం, ఓం తులసి మాతా నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా ఇంట్లో సుఖశాంతులు పెరుగుతాయి. ఐదవది దీపారాధన మరియు దానం. శ్రావణ మాసంలో నిత్య దీపారాధన చేయడం చాలా శుభప్రదం. నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం చాలా శ్రేష్టం. అలాగే పేదలకి అన్నదానం చేయడం మహాపుణ్యమైన కార్యక్రమంగా పరిగణించబడుతుంది. దేవాలయాల్లో ప్రసాదాలు సమర్పించడం ద్వారా దేవుని అనుగ్రహం లభిస్తుంది. అవసరమైన వారికి సహాయం చేయడం ద్వారా మన జీవితంలో ఆపదలు తొలగి సుఖ సంతోషాలు కలుగుతాయి. శ్రావణ మాసం యొక్క విశిష్టతల గురించి ఈ వీడియోని ఇంతవరకు వీక్షించిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సువికా భక్తి ఛానల్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.